నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భాను గారు, ద్వాదశ రాశులకి కూడా ఫెబ్ 6 నుంచి మార్చి 15 వరకు కుజ భగవానుడి యొక్క ఆగమనం చేత ఎలా ఉండబోతోందని చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఇక కర్కాటక రాశి నీచ పొందుతూ ఉంటాడు కుజ భగవానుడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడా కుజ భగవానుడు అనేది ఒక సంశయానికి గురి చేసేటటువంటి అంశం. చెప్పండి, మరి ఎలా ఉండబోతుంది 45 రోజులు? ఇక్కడ ఒక్కొక్కసారి కాంట్రడిక్టరీగా ఉంటాయి మనకి జ్యోతిష్యంలో, పెక్యులియర్ గా కొన్ని విషయాలు ఉంటాయి. మీరు అన్నది వాస్తవం. కర్కాటక రాశిలో ఆయన ఆ రాశిలోకి వచ్చినప్పుడు నీచ పొందుతాడు. కానీ బ్యూటీ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే. అదేంటండి, డ్యూయల్ రోల్ ప్లే చేస్తారా? కర్కాటక రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కుజ భగవానుడు. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే ఈయనొక్కడు చాలు సమర్థవంతంగా వాళ్ళని అంటే ఐ మీన్ మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లడానికి కుజ భగవానుడు ఒక్కడు చాలు. అలాగే వృషభ రాశికి, తులా రాశికి శనీశ్వరుడు యోగకారకుడు, పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా వాళ్ళ బలం బాగా ఉంటే ఇంకా ఏ ప్లానెట్ టచ్ చేయలేదు అన్నమాట. అయితే ఆన్ దిస్ పాయింట్ అండి, మరి కుజుడికి శనికి పడదు అని అంటారు కదా, ఇద్దరు పోటీ పడి ఇస్తూ ఉంటారు. ఒకవేళ వృషభ కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తారు. అక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. శనీశ్వరుడికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ లో కొంచెం ఇది వచ్చినా సరే ఆయన ఇబ్బంది పెట్టేస్తాడు, శని ఇబ్బంది పెడతాడు. కుజుడు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది వృషభ తులారాశుల వాడికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శనీశ్వరుడు. ఈ నేరాశులకు అధిపతి మేషరాశికి, తులారాశికి, మేషరాశికి, వృశ్చిక రాశి. ఈ రెండు రాశులు పక్కన ఉంటాయి కదా, ద్వాదశాలు అవుతాయి, ద్విదాదశాలు అవుతాయి. అలాగే సప్తమ స్థానం కూడా అవుతుంది. వృశ్చిక రాశి, వృషభ రాశికి సప్తమ రాశి, అలాగే తులారాశికి మేషరాశి సప్తమ రాశి, వైస వర్స కాంబినేషన్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ కుజుడు ఏం చేస్తాడంటానండి, కుజుడు ఎప్పుడైనా దెబ్బ కొట్టాలంటే కనుక లేడీస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వీనస్ అనుకుంటాం. సో లేడీస్ పట్ల ఆన్ దేర్ ఫేస్ కానివ్వండి, బ్యాక్ ఆఫ్ ద వాళ్ళకి కానివ్వండి, పొరపాటున కూడా ఒక మాట కూడా తోలనాడకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు, ఇప్పుడు కొన్ని అవాయిడబుల్ సిచ్యువేషన్స్, ఎవరైనా ఏమైనా చెప్తే రైట్ అని చెప్పేసేసి కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటాడు ఆయన. ఆయన పక్క రాశి కదా. శనీశ్వరుడు మేష రాశికి, వృషభ రాశికి, తులా రాశికి రాజయోగాన్ని ఇస్తే ఈయన చూస్తూ ఉంటాడు ఏ పాయింట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి. సో కానీ ఇప్పుడు మీరు అన్నది కర్కాటక రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేప్పుడు వృషభ రాశి, తులా రాశిలో వాళ్ళు పుడితే కనుక ఇద్దరు యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, ఇద్దరు కూడా ఇది చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కొక్కసారి టైం వస్తుంది, అప్పుడు శనీశ్వరుడు పూర్తిగా యోగాన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు లైక్ అమ్మ నాన్న ఉన్నప్పుడు సహజంగా నాన్న ఒక గిఫ్ట్ తెచ్చిస్తే అమ్మ అంటే నేనంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాలని చెప్పి ఇద్దరు ఒకటే. సో ఇక్కడ అలా ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కూడా. రైట్ అండి. సో ఎటకెలకు కర్కాటక రాశి వారికి మరి మీరు అన్నట్టుగా పరిపూర్ణ రాజయోగం ఇస్తారు అని అంటున్నారు. కర్కాటక రాశికి, సింహరాశికి పూర్తి రాజయోగాన్ని ఇచ్చేది నిస్సందేహంగా మంగళుడు. మరి ఈ 45 డేస్ ఎలా ఆయన రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయండి? పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ వృశ్చిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే 5th లార్డ్ 7th హౌస్. 5th లార్డ్ 7th హౌస్ అనేది ఒక రాజయోగం. వృశ్చిక మహాపురుష యోగం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఒక రాజయోగం కూడా ఏర్పడుతుంది. సో ఈ రాజయోగం దేనికి అప్లికేబిలిటీ ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు, అటువైపు ఇటువైపు పేరెంట్స్ ఒప్పుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ప్రేమ వివాహాలు ఎవరైనా చేసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా క్లాషెస్ వస్తే, డిఫరెన్సెస్ వస్తే కనుక అవన్నీ సర్దుమణిగిపోవడానికి కూడా ఈ
ట్రాన్సిట్ అనేది ఈ గోచార ఫలితం అనేది చాలా చక్కగా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంతమంది వాళ్ళ నాలెడ్జ్ పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో బుర్రతోటే వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేటివ్ గెయిన్స్ ఎవరికి వస్తాయి, బాగా మార్కెట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ మనీ తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎప్పుడు మార్కెట్ ఏ కండిషన్ ఉన్నా వాళ్ళు మనీ గ్రాబర్స్ గానే ఉంటారు. కొంతమంది పాప ఎంత కష్టపడ్డా మనీ గ్రాబర్స్ కాలేరు. సో ఆల్రెడీ ఇప్పుడు స్పెక్యులేషన్ లోకి వెళ్ళమని నేను చెప్పే ఉద్దేశం అస్సలు కాదు. ఆల్రెడీ స్పెక్యులేటివ్ లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ చాలా బాగా ఇస్తారు. స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు. బికాస్ 5th హౌస్ మన థాట్ ప్రాసెస్ ని సూచిస్తుంది. సో వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఏం చేస్తే మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఏం చేస్తే మన బిజినెస్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి వాటి మీద అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పద్మిని, కుజుడు ఎప్పుడైనా సరే మనల్ని అస్సలు మెంటల్లీ ఖాళీగా కూర్చున్నాడు. ఐడియల్ బ్రెయిన్ అనేది ఆయన ఉండనీడు. సో అంటే డెవిల్స్ వర్క్ షాప్ కాదు, బ్యూటిఫుల్ వర్క్ షాప్ అని చెప్పాలి. కుజుడు ప్రేరేపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ 5th లో ఆయన అయ్యాడు కాబట్టి ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసావు, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు సంపాదించు, ఇప్పుడు నిలబడు, ఇలాంటివన్నీ బాగా ఇస్తాడు. విద్యార్థులకి చాలా మంచి శుభ సమయం ఉంది బాగా సక్సెస్ అవ్వడానికి. కొంతమంది చదువుకుంటూ సైడ్గా ఏదైనా ఫ్రీలాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే PhD లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, డిగ్రీ చదువుతూ కావచ్చు, ఆ పై చదువులు చదువుతూ కావచ్చు, సైడ్గా కూడా ఏదైనా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా మంచి ట్రాన్సిట్. కుజ భగవానుడు న్యాచురల్ సహజ తృతీయానికి ఆయన కారకుడు, అందుకే భాతృకారకుడు అంటారు కుజ భగవానుడిని. షోల్డర్స్ ని సూచిస్తాడు ఆయన. సో స్ట్రైప్స్ బాగా ఇస్తాడు పద్మిని. ఈయన ఇప్పుడు మనకి తట్టి ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్ట్రైప్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు చూడండి, పోలీసులకి వాళ్ళకి కాకి డ్రెస్ వేసుకుంటూనే ఇక్కడ స్టార్స్ వస్తూ ఉంటాయి, రావు. కానీ వాళ్ళు సంపాదించుకోవాలి, ప్రతి స్టార్ సంపాదించుకోవాలి. కరెక్ట్. సో అది ఇప్పుడు అందరూ పోలీసులు అవ్వాలని లేదు కదా. సో మన జీవితంలో మన స్ట్రైప్స్ సంపాదించుకోవడానికి, నక్షత్రాలు సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి ట్రాన్సిట్. బ్యూటిఫుల్. మరి హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? హెల్త్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుంది. హెల్త్ విషయంలో ఏ రకమైన ఇంపాక్ట్ లేదు, చాలా బాగా ఉంటుంది. అంటే ఏదైనా ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా ఇప్పుడు మానసిక ఆరోగ్యం బాగా ఉంటే శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్ గా బూస్టప్ అయిపోతుంది. సో అది ఈ మంత్ వీళ్ళకి. ఒకవేళ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మానసిక ఆనందం బాగా ఉంటుంది కాబట్టి శారీరకంగా చాలా లైట్ గా అనిపిస్తుంది. అంటే మన మీద ఏదైనా ఒక బరువు ఉన్నట్లు అనిపిస్తే అదంతా తీసి పక్కన పెట్టేసే బాధ్యత మంగళుడు తీసుకుంటాడు. అద్భుతం అండి. అయితే ఒక ఇంత ఆధిపత్య పోరు కూడా ఉంటుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా శని కుజులకి ఉంటుంది అని అనుకున్నాం కదా. ఇది మంచిదైనా అవ్వచ్చు, ఒకవేళ బాగాలేకపోతే బాగాలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అష్టమ శని కూడా ఉంది కర్కాటక రాశి వారికి, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అష్టమ శని ఏ స్థానంలో ఉంది పద్మిని? ఏ రాశిలో ఉంది? స్థానం అంటే అష్టమ స్థానం. అవును, అష్టమ ఏ రాశిలో ఉంది? కుంభరాశిలో ఉంది. కుంభరాశి ఎవరిది? ఆయనదే, శని భగవానుడు. ఇప్పుడు మీరు చాకిచ్చి మిమ్మల్ని మీరు కోసుకోమంటే కోసుకుంటారో కోసుకో. ఇక్కడ అష్టమ స్థానంలో ఆయన సంచారం. ఇంకోటి ఒక మిత్ ఏంటంటే, మనకి జ్యోతిషంలో ఉన్న గ్రంథాల్లో ఉన్న మిత్ కాదు, నిజమే. పరాశర సంహిత జైమిని కారకాసులో ఉన్న విషయము, అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉంటే చాలా మంచిదా? పరిపూర్తి ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సెటిల్ చేస్తాడు. ఇప్పుడు గోచారంలో కూడా ఆయన అష్టమ స్థానంలో ఉన్న, అష్టమ స్థానం మీద దృష్టి పెట్టిన కొంతమంది డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులు ఉంటాయి. ఇంకా మేము చెప్పలేము అని చెప్పేసి ఇష్టం వచ్చింది మెడికల్ మిరాకిల్స్. అది అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్న, అష్టమ స్థానం మీద దృష్టి పెట్టినా ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. అది గోచారంలో పెడితేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది. జన్మ జాతకంలో ఉంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు అందుతాయి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ 45 days కూడా చాలా పీస్ఫుల్ గా అండ్ చాలా అంటే మానసిక ఉల్లాసం ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి చాలా ఆనందకరంగానే గడుస్తుంది అనే నమ్మకం అయితే ఖచ్చితంగా వచ్చింది. అద్భుతం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.